ఈరోజు దేశవ్యాప్తంగా సెన్సెస్ గురించి చర్చ జరుగుతుంది. కారణం ఏమిటంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సెన్సెస్ కూడా ఇప్పుడు చేపట్టబోయే సెన్సెస్లో తీసుకుంటాము అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా ఈ చర్చ సాగుతూ ఉన్నది. గతంలో లేదా ఇప్పుడే ప్రత్యేకంగా ఈ కాస్ట్ని సెన్సెస్లో ఇంక్లూడ్ చేశారా? అదేవిధంగా ప్రజల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అనేటువంటిది, ఇది జరగాలి అని అధిక జనులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఈ సెన్సస్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇది ఎలా మొదలైంది, ఈరోజు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అన్న దాని గురించి కనుక మనం చూస్తే, మొట్టమొదట 1872లో బ్రిటిష్ రూల్ నడుస్తున్నటువంటి సమయంలో లార్డ్ మేయో వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ సెన్సస్ అనేటువంటిది మన దేశంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ తీసుకోవడం. సెన్సస్ అంటే ఒక సిస్టమాటిక్ కలెక్షన్ అండ్ రికార్డింగ్ పాపులేషన్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా యొక్క వివరాలను కలెక్ట్ చేసి రికార్డ్ చేసి దానిని ఒక పద్ధతిలో పెట్టుకునే విషయాన్ని సెన్సస్ అంటాము. మొట్టమొదట జనాల దగ్గరకు వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేయటం, ఆ డేటాను కంపైల్ చేయటం, చేసిన తర్వాత ఒక ఎనాలిసిస్ తీసుకోవటం. అంటే రకరకాలుగా మొత్తం పాపులేషన్ ఎంత ఉన్నారు, అందులో మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, అందులో షెడ్యూల్ కాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, షెడ్యూల్ కాస్ట్లో లేడీస్ ఎంతమంది, అలాగే మగవాళ్ళు. ఇప్పుడు కొత్తగా కాస్ట్ సెన్సస్ పెట్టారు కాబట్టి మిగిలినటువంటి కులాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా రావడం. అలా అనాలిసిస్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని డిస్సెమినేట్ చేయటం, అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం. ఇది ఈ ప్రక్రియ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 72 తర్వాత 81, 91, 1901, 11, 21, 31, 41 ఇట్లా చేసుకుంటూ 8 సార్లు బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు జరిగింది. అయితే 1941లో సెన్సస్ చేసి దానిని పబ్లిక్ చేయలేదు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నటువంటి సమయంలో. ఇక తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. 1951లో ఇండిపెండెంట్ ఇండియాలో సెన్సస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. స్వాతంత్రం వచ్చాక 7 సార్లు మన దేశంలో సెన్సస్ జరిగింది. మొత్తంగా 15 సార్లు ఇప్పటికీ సెన్సస్ ఇండియాలో జరిగింది. 8 సార్లు బ్రిటిష్ టైంలో, 7 సార్లు ఇండిపెండెంట్ ఇండియాలో. అయితే బ్రిటిష్ చేసినటువంటి సెన్సస్లో కాస్ట్, రిలీజియన్, ప్రొఫెషన్, ఏజ్ ఇవన్నీ కూడా ఆ సెన్సస్లో ఉండేవి. అది 1931 లాస్ట్ సెన్సస్ డేటా పబ్లిష్ అయింది, 41 పబ్లిష్ కాలేదు. అప్పటి వరకు జరిగింది. 47 ఇండిపెండెన్స్ తర్వాత 1951లో మొదటి సెన్సస్ చేయాల్సినటువంటి సమయంలో కాస్ట్ సెన్సస్ అన్నదాన్ని ఆపేశారు. అంటే కాస్ట్ అనేది ఉంది, ఏ విధంగా ఉంది, మీరు ఎస్సీ ఎస్టీకి చెందినవారా అని అడగడం వరకే కాస్ట్ ఉంచారు. ఎస్సీ ఎస్టీ కాకపోతే అదర్స్ అనేటువంటి దాంతో కాస్ట్ అనే కాలం ఉన్నా ఎస్సీ ఎస్టీ అదర్స్కే పరిమితం చేశారు తప్ప మిగిలినటువంటి కాస్ట్లు తీసుకోలేదు. మరి 8 దఫాలుగా బ్రిటిష్ చేసినటువంటి ప్రక్రియను స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి పాలన చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో ఎందుకు ఆపేశారు? ఈ ప్రక్రియ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇది జనం ఆలోచించాల్సినటువంటి మర్మమైనటువంటి విషయం. ఏముంది దీని వెనుక? దీని వెనుక ఏముంది అని అంటే ఒక కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్ర దాగి ఉన్నది, ఒక గూడి పుటాని అనేటువంటిది దీని వెనుక ఉన్నది. ఏమిటా కుట్ర, ఏమిటా గూడి పుటాని, ఎందుకు ఆపేశారు 1951 నుంచి అన్నది మనం చూస్తే, ఈ 70 సంవత్సరాలుగా మన దేశాన్ని పాలించినటువంటి పాలకులు ఎవరు, ఆ పార్టీలు ఏమిటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనం పరిశీలించాలి. మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ కాస్ట్ బేస్డ్ సెన్సస్ వద్దు అని ఆపేయటం. తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు వచ్చారు. అయితే వారు ఓబీసీ నాయకులు చాలామంది వారి దగ్గరకు వెళ్ళి మాకు సెన్సస్ ఓబీసీ కూడా చేయాలి అని అడిగితే, నా జాత్ పర్, నా పాత్ పర్ మొహర్ లగేగి హాత్ పర్ అని
సెన్సస్లో కాస్ట్ పెట్టడానికి లేదు అని వారు చెప్పడమే కాకుండా వారు ఉన్నటువంటి కాలంలో జరగలేదు. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము కాలేల్కర్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేస్తాము, ఓబీసీస్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అధికారం వచ్చాక మాట మార్చడం, వీరు ఇక్కడ అమలు చేస్తారేమో అని అప్పుడు జనసంఘ్ ఉన్న, ఇప్పుడు బీజేపీ అప్పుడు జనసంఘ్ అనేటువంటి పార్టీగా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి వారికి ఇచ్చినటువంటి మద్దతుని, సపోర్ట్ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ గవర్నమెంట్ పడిపోయింది. బీపీ మండల్ కమిషన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్టు 1982లో 52% ఓబీసీలు ఉన్నారని ఇవ్వటం కూడా జరిగింది. కానీ అమలు చేయలేదు. మరి అంతకాలంగా కాంగ్రెస్ దాన్ని అపోజ్ చేస్తూ వారు సెన్సస్లోకి ఓబీసీలను తీసుకోలేదు, కాస్ట్ని ఇంక్లూడ్ చేయలేదని ఒకవైపు అయితే, తర్వాత వచ్చిన జనతా పార్టీ కూడా చేయలేదు. కమ్యూనిస్టులు కూడా దీని గురించి మాట్లాడటం కానీ అడగడం కానీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. బీజేపీ అపోజ్ చేస్తూ వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ఓబీసీ సెన్సస్ టేకప్ చేయాలనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చింది రాహుల్ గాంధీ. వారు ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని దానిని క్షుణ్ణంగా స్టడీ చేసి అంతకాలంగా అంటే 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ తీసుకున్నటువంటి స్టాండ్కి టర్న్ తీసుకుని ఈరోజు మేము ఓబీసీ సెన్సస్ చేస్తాము ఒకవేళ అధికారంలోకి వస్తే, బీజేపీ ఈరోజు టర్న్ తీసుకుంది. ఎందుకు టర్న్ తీసుకుంది? ఏం చెప్పింది బీజేపీ? అన్ని అకేషన్స్లో కూడా మేము దీనికి వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని చెప్పింది. బీజేపీ అంటే జనరల్గా బ్రాహ్మిన్ బనియా పార్టీ అనేటువంటిది పాపులర్గా అనుకునేటువంటి విషయం. అప్పర్ కాస్ట్ హిందూస్ ఉంటారు దానిలో అనేటువంటిది జనరల్గా అనుకునేటువంటి విషయం. కాబట్టి న్యాచురల్గానే వ్యతిరేకంగా ఉంటారనేటువంటిది ఒకవైపు అయితే, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ గారు సెన్సస్లో కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఓబీసీ చేయాలని చెప్తుంటే అలా అడిగేవాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అని చెప్పారు. अर्बन नक्सल की भाषा और अर्बन नक्सल. అంతేకాకుండా మొన్న 2024 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోని చెప్తూ ఇది స్వతంత్ర ఉద్యమంలో ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లాగా ఉంది కాంగ్రెస్ మేనిఫెస్టో అని కామెంట్ చేయటమే కాకుండా 24 के चुनाव में कांग्रेस ने जो मैनिफेस्टो जारी किया है उस पर 100%, और ये मैंने पहले ही दिन कहा था, आज नहीं कह रहा हूं, कांग्रेस के इस बार के मैनिफेस्टो पर 100% मुस्लिम लीग का थप्पा लगा हुआ है, मुस्लिम लीग की छाप है. కాస్ట్ సెన్సస్ చేస్తే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని మిగిలిన వాళ్ళు తినేస్తారు, వాళ్ళు కోల్పోతారు అనేటువంటి ఒక అపోహను కూడా సృష్టించి తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోవద్దు, దీని గురించి ప్రచారం చేయండి అని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పడం, పార్లమెంట్లో కూడా వీఆర్ కమిటెడ్ నాట్ టు టేకప్ అని అపోజ్ చేయటం, వారి స్టాండ్ ప్రకటించడం జరిగింది. ఎందుకు బీజేపీ అపోజ్ చేస్తూ వచ్చింది అని అంటే, వారి యొక్క ఓట్ బేస్ హిందుత్వ బేస్. హిందుత్వ ద్వారా ఓట్ను సాధించినటువంటి బీజేపీ ఒకవేళ ఈ ఓబీసీ సెన్సస్ కనుక చేస్తే హిందువులు డివైడ్ అయిపోతారేమో, మా ఓట్ బ్యాంక్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో, కుంటుపడుతుందో, బ్రేక్ అవుతుందో అనేటువంటి ఆలోచనతో మొదటి నుంచి కూడా వారు అపోజ్ చేస్తూ వచ్చారు. వచ్చి ఈరోజు టర్న్ తీసుకుంది బీజేపీ. సడన్గా ఇన్ని సంవత్సరాలుగా అంటే 140 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో టర్న్ తీసుకుంటే 40 సంవత్సరాల బీజేపీ 84 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు టర్న్ తీసుకుంది. ఎందుకు ఈ టర్న్స్ తీసుకున్నారు? బీజేపీ ఎందుకు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది? బీజేపీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక షిఫ్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఎలా? బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఇండియాలో పర్టికులర్గా ఎన్నికల్లో, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇండియా బ్లాక్ అనేటువంటిది ఫామ్ అయ్యి మొన్న పోటీ చేశారు. ఎన్డీఏ ఒకవైపు, ఇండియా ఒకవైపు. ఇండియా టుడేలో ఈ డేటా ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం ఓబీసీస్లో అప్పర్ ఓబీసీస్, లోయర్ ఓబీసీస్ కనుక తీసుకుంటే అందులో
ఇండియా బ్లాక్ అప్పర్ ఓబీసీస్లో 11% గెయిన్ చేస్తే ఎన్డీఏ 4% లాస్ అయింది. లోయర్ ఓబీసీస్లో 7% గెయిన్ చేసింది ఇండియా బ్లాక్. ఎస్సీస్లో 7% గెయిన్ చేస్తే 5% డ్రాప్ అయింది. అదేవిధంగా బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది అనేటువంటిది కూడా ఇండియా టుడేలో ప్రచురించడం జరిగింది. దీని ప్రకారం కుర్మి, కోయరి అండ్ అదర్ ఓబీసీస్ బీహార్లో 9% ఇండియా బ్లాక్ గెయిన్ చేసింది, ఎన్డీఏ కోల్పోయింది. కుర్మి, కోయరి 12% కోల్పోయారు. అదర్ ఓబీసీస్లో 21% కోల్పోయారు. అదేవిధంగా ఎస్సీస్ విషయానికి వచ్చినప్పుడు కూడా 28% ఒక కేటగిరీ అంటే దుసాద్, పాసి, జాతవుల్లో, అదర్స్లో 38% ఇండియా గెయిన్ చేసింది. ఎన్డీఏ బ్లాక్ ఏమో లాస్ అయింది 19 to 20% అనేది. సిమిలర్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఎన్డీఏ 19 to 20% ఓబీసీలో లాస్ అయితే ఇండియా బ్లాక్ 20 to 16% గెయిన్ అయింది ఉత్తరప్రదేశ్లో. అదేవిధంగా ఎస్సీస్ విషయంలో కూడా 19% ఎన్డీఏ లాస్ అయితే 14% ఇండియా బ్లాక్ గెయిన్ అయిందని ఈ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో రేపు బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒక సక్సెసివ్గా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు వస్తుంటాయి. భయపడి ఈరోజు మా ఫ్యూచర్ ఏమవుతుందో, రేపు బీహార్ ఏమవుద్దో, యూపీ ఏమవుద్దో, అంతేకాకుండా రాష్ట్రాలే కాకుండా కేంద్రంలో కూడా మా భవిష్యత్తు ఏమవుద్దో అనేటువంటి ఒక భయంతో ఈరోజు బీజేపీ యూటర్న్ తీసుకుని కాస్ట్ సెన్సస్ చేస్తాము. 80 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ బ్రిటిష్ వారు చేసినటువంటి ప్రక్రియను ఈ ఇండియన్ గవర్నమెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఏమి చర్చ జరుగుతుంది ఈరోజు అని అంటే, ఒకవైపు సెన్సస్లో కాస్ట్ పెట్టకూడదు, ఎందుకనంటే ఇంకా డీపెన్ అయిపోతాయి ఈ డివిజన్ అనేది ఇంకా డీపెన్ అయిపోద్ది అనేది ఒకవైపు, ఫ్రిక్షన్ వస్తుంది అనేది మరొక వైపు, మెరిట్ పోతుంది అని మరొక వైపు, అర్బన్ ఏరియాస్లో అసలు కాస్ట్ అనేది ఎక్కడుంది, ఎవరు చూస్తున్నారు, కాస్ట్తో సంబంధం లేకుండా ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారని ఇంకొక వైపు, ఇలాంటి వాదనలన్నీ కూడా తీసుకొస్తారు.